జై శ్రీ వాసవి కన్యకాపరమేశ్వరి మాతాకి. ఇక్కడ శివాలయంలో యజ్ఞం జరుగుతుంది, ఎవరు పిలవకల్లా వెళ్ళిపోవడమే. అలాగే చక్రవర్తి గారి గృహంలో ఏ చిన్న పండుగ జరిగినా ప్రజలందరూ ఆహ్వానితులే, వాళ్ళని పిలవాల్సిన పని లేదు. అయినా చాటుకు వేసేసరికి తండోపతండాలుగా ప్రజలందరూ కూడా కుసుమాంబ దంపతుల యొక్క గృహానికి వస్తున్నారు. వచ్చినప్పుడు పసిపిల్లలను చూస్తూ ఉన్నారు. వచ్చిన వాళ్ళలో మహిళలు ముందున్నారు. ఆ 10 మంది ఆడవాళ్ళంతా చుట్టూ చేరి ఆ పిల్లల్ని చూస్తూ ఉంటే పిల్లలు కూడా ఆ వచ్చిన ప్రజలను చూసి కిలకిలా కిలకిలా నవ్వుతున్నారు. ఆ కిలకిలా కిలకిలా నవ్వుతూ చూసిన ఈ మహిళలంతా గలగలా గలగలా ఆనందపడుతున్నారు. ఈ కిలకిలలో గలగలలో ఒక ఆవిడ ఏం చేసిందో తెలుసిన, నవ్వుతూ ఉన్న పిల్లల బుక్కలు పట్టుకుని గట్టిగా కీచొని పెట్టింది. నవ్వుతూ ఉండే పిల్లలు కాస్త క్యావ్ క్యావ్ అంటూ ఏడవడం మొదలు పెట్టారు. లోపల ఉన్న కుసుమాంబ బయటకు వచ్చి, ఏమమ్మా నా పిల్లలు నవ్వుతూ ఉంటే ఎవరమ్మా ఇచ్చి ఏడిపించింది అన్నది. అప్పుడు ఆ ఏడిపించిన ఆవిడ ఇలా అంటుంది, అమ్మా కుసుమాంబ, నేనేనమ్మా ఏడిపించింది. ఎందుకు ఏడిపించారంటే నాకు అలవాటు ఉంది. నాకు కిలకిలా నవ్వుతూ ఉండే పిల్లలు చూస్తే గిరిచి ఏడిపించితే ముద్దు అన్నది. ఓ అమ్మ నీ ముద్దు ముచ్చడి కాదు. ముందు ఆ ఇద్దరు పిల్లల్ని ఓదార్చనేసరికి రాని జోరపాటలు జీవిత చరిత్ర పాట అమ్మవారికి పాడి ఆ రోజున అమ్మవారిని ఆనందింపజేశారట. ఆ చంటాని నగరంలో కుసుమశ్రేష్ఠి గారికి పెద్ద చెల్లెలు ఉన్నారు. ఆమె పేరు పచ్చిపులుసు ధనలక్ష్మి. వారి గోత్రం పునగశిల పౌలస్యస. అందరు అక్క చెల్లెళ్ళకి పిలుపునిచ్చినట్టుగా పెద్ద చెల్లెలకు కూడా పిలుపునిచ్చాడు. సోదరి ధనలక్ష్మి, నాకు 2 బిడ్డలు జన్మించిన కారణంగా పెద్ద మేనత్తగా, పిల్లలకి పెద్ద మేనత్తగా నువ్వు వచ్చి ఆశీర్వదించు అని అనగానే ఆనందపడిపోయిందండి. ఎంత ఆనందపడి తెలిసిన, పుట్టింటి నుంచి పిలుపు వస్తే చాలండి, ఆడవాళ్ళు ఆగారు. మరి అదేంటో మరి అన్నయ్య తమ్ముడితో పెళ్ళి అనుకోండి, ఏదో వారం రోజులు ముందే వెళ్ళి కూర్చుంటారు. మరి ఎందుకమ్మా అంత ఆనందం పుట్టిందంటే చెప్పండి. చిన్నప్పుడు ఫ్రెండ్స్ చూడొచ్చు, చిన్నప్పుడు బంధువులను చూడొచ్చు, అంతమందితో ఆనందంగా గడపచ్చు. కాబట్టి పుట్టిందంటే అంత ఆనందం. మరి అన్నయ్య గాని తమ్ముడు గాని చెల్లెలు ఉట్టినే పంపిస్తాడా? సీరే సారే అన్ని పెట్టి పంపిస్తాడు కదా. ఎందుకంటే చక్కని ఆ పుట్టింటికి ఆహ్వానం వచ్చిందంటే చాలు. ఈ ధనలక్ష్మి కూడా పరిగెత్తుకుంటూ వెళ్ళింది. మరి పసిబిడ్డలు ఇంటికి వెళ్ళేటప్పుడు రిక్త హస్తాలతో వెళ్ళకూడదండి. కొన్ని చోట్లకి వెళ్ళేటప్పుడు ఖాళీ చేతితో వెళ్ళకూడదు. అర్థమైందా? ఎలాంటి చోట్లు? అగ్నిహోత్రం, గృహక్షేత్రం, గర్భిణి, వృద్ధ, బాలకం, రిక్త హస్తేన నోమయ్య రాజానం దైవతం గురు అని అర్థమైందా? యజ్ఞం దగ్గరికి, రాజుగారి దగ్గరికి, పెద్దల దగ్గరికి, పసిబిడ్డలు ఉండే ఇంటికి, రాజకీయ నాయకుల దగ్గరికి ఖాళీ చేతితో వెళ్ళకూడదు. గుడి దగ్గరికి, గుళ్ళకి వచ్చేటప్పుడు కూడా చివరికి గుడి పెట్టాడు దేవాలయంలో. ఆ ప్రకారంగా భగవంతుడే అన్నాడు, భక్తులారా మీరు పత్రం పురుషం ఫలం తోయం పొట్టి చేతితో మొక్కటే కాకుండా ఏదైనా పండు కానీ పువ్వు కానీ పత్రి కానీ సమర్పించండి. పాపం తనకు తానే చెప్పుకున్నాడు కాబట్టి మనం ఖాళీ చేతితో గుడికి వెళ్ళకుండా, ఇదిగోండి చూడండి ఎంతమంది ఈ రోజు పూలు తెచ్చారో, అలాగే కొబ్బరికాయలు తెచ్చారో. అది భక్తి అంటే. మీరు ఎప్పుడైనా గుడికి వెళ్ళేటప్పుడు ఎలా వెళతారు? పండు కానీ పువ్వు కానీ కొబ్బరికాయ కానీ తీసుకొని వెళతారా లేదా? ఆ ప్రకారంగా ఈ శ్రేష్ఠి చెల్లెలైన ధనలక్ష్మి కూడా పసిపిల్లల ఇంటికి వచ్చేటప్పుడు రిక్తాస్తంతో కాకుండా ఒక 2 వజ్రాలు తన కొంగును ముడి వేసుకొని వచ్చింది. పూర్వకాలంలో వజ్రాలు డైమండ్స్ అంటే చాలా విశేషంగా ఇళ్ల నిండా ఉండేవి. ఆ పక్కకి రెండమ్మా అని ఉయ్యాల దగ్గరికి వచ్చి చూస్తే 2 పిల్లలు కిలకిలా నవ్వుతూ కనిపించారు. ముందుగా ఏ బిడ్డ చేతిలో పెడతాం ఈ వజ్రం అని చూస్తే అబ్బాయి కంటే అమ్మాయి సుమధురంగా సుందరంగా కనిపిస్తున్నది. ఇలా చేతులు ఉన్న పసిబిడ్డ చేతులు ఇలా ఉంటే హస్తాన్ని ఇలా సవర తీసి హస్తంలో వజ్రం పెట్టాలని చూసింది. అప్పుడే వాసవి ప్రథమ విశ్వరూపాన్ని చూపిస్తున్నది. ఎప్పుడైతే హస్తాన్ని ఇలా సవర తీసిందో ఒక వెలుగు కనిపించింది. ఓ వదిన కుసుమాంబ, మీ బిడ్డ చేతిలో వెలుగు కనిపిస్తున్నది అని పిలవగానే వేగంగా వచ్చిన కుసుమాంబ మహిళలతో పాటు ఆ వెలుగును చూసింది. ఎలా ఉన్నది? ఆ కుసుమాంబ గనుంగొని వాసవి కరమందు జలధి పర్వత వన భూగోళ శిఖతరణిల విశేషి దిక్పాది ఖండమైన బ్రహ్మాండము సమస్త భువన భాండాలు, నదీ నదాలు, విశ్వ ప్రపంచం, ఈ ప్రపంచం అంతా కూడా ఆ అమ్మవారి చేతిలో విశ్వరూపంగా గాంచారు భక్తులందరూ కూడా. జై శ్రీ వాసవి కన్యకాపరమేశ్వరి మాతాకి. ఓ విశ్వరాంబాదేవి, ఓ అమృతవాసిని దేవి, ఓ ఇందుమతి దేవి, ఈ 11 రోజుల నుంచి పిల్లలు మానవ పిల్లలను అనుకుంటున్నామమ్మా. కాదు కాదు, విశ్వరూపం చూపించే మహిళలు దేవతలు వీరు అని మహిళలంతా ఆ విశ్వరూపం చూసిన 2 పిల్లలకి పుష్పార్చనలతో పూజలు మొదలు పెట్టారు. అమ్మవారు శిశువు రూపంలో ఇలా అనుకుంటుంది, ఈ రోజు నుంచి మానవ భక్తులను పూజించడం ప్రారంభం చేస్తే ముందు ముందు జరగబోయే కార్యక్రమాలకి విఘ్నం కలుగుతుంది అని అమ్మవారు తలంచి ఒక్కసారిగా మహిళలందరినీ ఇలా యోగమాయని
ఇలా అనేసరికి యోగమాయ కప్పిపడిపోయింది. అనగా సూచన విశ్వరూపాన్ని మహిళలంతా స్వప్నంలాగా మరిచిపోయి మామూలు మహిళల వలె ఉయ్యాల ఊపుతూ కనిపించారు. జై శ్రీ వసంతినిగా పరమేశ్వరి మాతాకి. ఆ ప్రకారంగా ఇద్దరు పిల్లలకి 11వ రోజున నామకరణ మహోత్సవం చేస్తున్నారు.